ఒకరేమో రైల్వే ట్రాక్ దగ్గర గొడవ పడుతూ కనిపించాడన్నారు. ఇంకొకరు అదే రైల్వే ట్రాక్ దగ్గర శవమై పడున్నాడన్నారు. పరుగు పరుగున వెళ్ళి చూస్తే అక్కడ ఏదీ జరిగిన సూచన లేదు. అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడే వస్తానని ఆడుకోవడానికి అలా వెళ్ళిన కొడుకు అర్ధరాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు. చంద్రుడు మేఘాలు బయటే ఉన్నా ఆ కాంతి నేలకు చేరడం లేదనుకుంటా. బీచ్ అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో సర్కిల్ షేప్లో ఒక చిన్న లైటు గాల్లో పైకి కిందకి ఆడుతోంది. అది పడిన చోటల్లా ఏరియాని రివీల్ చేసుకుంటూ వెళ్తోంది. ఆ లైట్ వస్తున్నదే ఒక టార్చ్ నుంచి. ఆ టార్చ్ పట్టుకున్నదే 37 ఏళ్ల ఒక ఆవిడ, కనిపించకుండా పోయిన కొడుకు తల్లి. ఆమె ఆ టార్చ్తో అప్పటికా బీచ్లో ఎన్నిసార్లు తిరిగిందో లెక్కలేదు. వెతికి వెతికి కాళ్ళు కళ్ళు రెండూ అలసిపోయాయి. అయినా మనసు సరిగ్గా వెతకలేదనే అంటోంది. అదిగో ఆ ముందెవరో ఉన్నారు చూడు, ఇదిగో ఇటు చూడలేదు ఇటు చూడు అంటూ మనసు గుండెను చీల్చుకొని బయటకు దూకి వెతికేలా అరుస్తోంది. మూర్, ఇక్కడుంటే వచ్చేసేనన్నా అంటూ ఆమె అరుస్తూ పిలుస్తున్న ప్రతి మాట గొంతు నుండి వణుకుతూ వస్తోంది. కన్నీళ్లు కూడా తన్నుకొస్తున్నాయి. కానీ తను అక్కడే ఎక్కడో ఉంటాడు, పలుకుతాడు అన్న చిన్న ఆశ మాటకి బలాన్నిస్తోంది. కన్నీళ్లను పట్టి ఆపుతోంది. ఆమె టార్చ్ లైట్ చూపించుకుంటూ ముందుకు నెమ్మదిగా నడుస్తోంది. ఈ ముందుంటాడు, ఈ ముందుంటాడు, కనిపిస్తాడు. ఆశ. అలా చాలాసేపు వెతికిన తర్వాత ఆమె ఉన్న చోటే ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తనకే తెలీదు. తల పైకెత్తి ఆకాశాన్ని చూసింది. ఒక్క మబ్బు కూడా లేని విశాలమైన ఆకాశం. మళ్ళీ తల కిందకి దింపి చుట్టూ చూసింది. తను తప్ప ఇంకెవ్వరూ ఆ చుట్టుపక్కల్లో లేరు. మూర్ పిలిచింది. మూర్ మళ్ళీ పిలిచింది. ఇప్పటి వరకు రాని సమాధానం ఇప్పుడు ఎలా వస్తుంది? ఆమెకి చాలా భయం వేసింది. అక్కడే మోకాళ్ళ మీద పడింది. చివరిసారిగా డెస్పరేట్గా మూర్ అని గట్టిగా అరిచింది. అమ్మా అని పిలుపు వినిపించింది. ఆమె తల తిప్పి పొంగుకొస్తున్న కన్నీళ్లతో అటు చూసింది. తన కొడుకు మూర్ తన ముందున్నాడు. మూర్ ఒంటి మీద చిన్న గుడ్డ ముక్క కూడా లేదు. శరీరం మీద అక్కడెక్కడ దెబ్బలో సిగరెట్తో కాల్చిన మచ్చలు ఉన్నాయి. ఏమైంది నాన్న? వణుకుతున్న గొంతుతో అడిగింది. తను సమాధానం చెప్పడానికి నోరు తెరిచాడు. అప్పుడే వెనక నుండి ఎవరో పిలిచారు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. తనని పిలిచింది తన పెద్ద కొడుకు. కనిపించాడా అని అడిగాడు. ఇక్కడే ఉన్నాడు కదా అని ముఖం మీద చిరునవ్వుతో అని తల మూర్ వైపు తిప్పింది. బాగా కనపడాలని అటు టార్చ్ కూడా వేసింది. కానీ అక్కడ మూర్ లేడు. రెండో రోజు తన తల్లి కారులోనే శవమై తేలాడు.